బయట వర్షం పడుతున్నప్పుడైనా, లేదంటే సాయంత్రం టిఫిన్‌లోకి హాట్‌గా, ఫ్లఫీగా మైసూర్ బజ్జీ ఉంటే ఆ మజానే వేరు. పూర్తిగా హోటల్ స్టైల్‌లో పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఈ మైసూర్ బజ్జీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేసుకోవడం కోసం బౌల్‌లోకి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగుని తీసుకోవాలి. మనం ఇలా మైసూర్ బజ్జీలోకి పుల్లటి పెరుగుని తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మైదా పిండిని వేసుకోవాలి. ఒక కప్పున్నర వరకు మైదా పిండిని వేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి బజ్జీలు అంత ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపోను సాల్ట్‌ని కూడా వేసుకొని, నచ్చిన వాళ్ళు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు బియ్యపిండిని వేస్తున్నాను. ఈ బియ్యపిండిని కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ మరీ జారుగా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇంతవరకు ఈ మైసూర్ బజ్జీని ఎవరైనా ట్రై చేయని వాళ్ళున్నా, ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తున్నా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసుకోండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చూసారు కదా, పిండిని ఇలా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద కొంచెం నూనెను వేసుకోవాలి. నూనెను వేసుకొని మూతను పెట్టేసి ఈ పిండిని కనీసం 5-6 అవర్స్ వరకు నాననివ్వాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కూడా తెల్లారి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ మైసూర్ బజ్జీ కాంబినేషన్‌లోకి నేనైతే ఇక్కడ పల్లీ చట్నీని చేశానండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండితో బోండాని ఎలా వేసుకోవాలనేది చూసేయండి. ఇలా బాగా పిండి మనకి నానిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బోండాలని వేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. మనం ఈ బోండాని వేసుకునే ముందు కూడా ఈ పిండిని ఇలా బాగా బీట్ చేసుకోవడం వల్ల ఇవి సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం ఆయిల్‌లోకి వేళ్ళ మధ్యలో నుంచి నిదానంగా ఆయిల్‌లోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్‌లోకి వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి. మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కాల్చుకోవాలి. ఇవి మనకి ఆయిల్‌లో వేయగానే పైకి తేలుతూ పొంగుతాయి. ఇక్కడ నేనైతే చిన్న బోండాలనే వేస్తున్నాను. నచ్చిన వాళ్ళు ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇవి మనకి పొంగిన తర్వాత డబల్ క్వాంటిటీలో అవుతాయి కాబట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది. వీటిని నిదానంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని దీన్ని మనం పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి మైసూర్ బోండా అనగానే అవి సరిగా రావని, పేలుతాయని భయపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇవి మనకి ఆయిల్‌లో నుంచి బయటకి తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్‌గా ఉండే మైసూర్ బోండా అనేది రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బోండాని ఒక్కొక్క దాన్ని మనం తుంచుకొని అలా పల్లీ చట్నీలో ముంచుకొని తింటూ ఉంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. అంత సాఫ్ట్‌గా ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒక బోండాని తుంపి చూపిస్తున్నాను. చూసారు కదా, లోపల ఎంత ఫ్లఫీగా ఉందో. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి.